ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ప్రస్తుతం సోషల్ మీడియా పిచ్చి ఏ రేంజ్లో ఉందో అందరికీ తెలుసు. అలాంటి సోషల్ మీడియా పిచ్చితో ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు నలుగురు. ఇన్స్టాగ్రామ్లో చూసి వంట చేసుకు తిన్నారు. అంతే, పరిస్థితి దారుణం. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి, మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈ ఘటన ఎక్కడో కాదు, మన పక్కనే, తెలుగు రాష్ట్రాల్లో మన పక్కనే జరిగింది. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చూసి వంటలు, డైట్ టిప్స్, సొంత వైద్యం ప్రయోగాలు చేయడం ఫ్యాషన్గా మారిపోయింది. రీల్స్లో చూపించే ప్రతిదీ నిజమని నమ్మి ఆచరిస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది. అలాంటి ఓ ప్రయోగమే హైదరాబాద్ నుంచి కాకినాడ జిల్లాలోని ఎర్రంపాలెంలో జరిగిన తీర్థానికి వచ్చిన కుటుంబాన్ని ఆసుపత్రి పాలు చేసింది. ఇన్స్టాగ్రామ్లో చూసి ఉమ్మెత్త ఆకులు కూర వండుకొని తినడంతో ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. ఏం జరిగింది ఏంటి పూర్తిగా తెలుసుకుందాం. సొంత ఊర్లో ముత్యాలమ్మ తీర్థం కోసం హైదరాబాద్ నుంచి వచ్చిన కుటుంబానికి ఇన్స్టాగ్రామ్ వంటకం చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఉమ్మెత్తాకులు పప్పుతో కూర వండుకొని తినడంతో ముగ్గురు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఎర్రంపాలెం గ్రామానికి చెందిన బిక్కిన వీరబ్బు కుటుంబం హైదరాబాద్లో స్థిరపడింది. అతడి కుమారుడు అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగి. ముత్యాలమ్మ తీర్థం సందర్భంగా వీరబ్బు, కోడలు బిక్కిన గంగాభవాని, అలాగే ఇద్దరు మనవలతో కలిసి ఎర్రంపాలెంలోని గంగాభవాని పుట్టింటికి వచ్చారు. ఆదివారం నాడు అమ్మవారి తీర్థంలో కుటుంబ సభ్యులంతా కూడా సందడిగా గడిపారు. అయితే సోమవారం నాడు గంగాభవాని తల్లి ముత్యాల వీరలక్ష్మి ఇన్స్టాగ్రామ్లో చూసి పెరట్లో ఉన్న ఉమ్మెత్తాకులు పప్పుతో కూర వండారు. మధ్యాహ్నం 1 గంటకు వీరబ్బు, గంగాభవాని బంధువు జయలక్ష్మి ఆ కూరతో భోజనం చేశారు. సాయంత్రం 4 గంటల సమయానికి ముగ్గురు కూడా మత్తులోకి జారుకుని అస్వస్థతకు గురయ్యారు. ఇది గమనించిన వీరలక్ష్మి భర్త హరిబాబు వెంటనే వారిని పెద్దాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యుల సూచనతో వెంటనే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్చారు. ప్రస్తుతం అదృష్టవశాత్తు చికిత్స అనంతరం ముగ్గురు ఇప్పుడు క్రమంగా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ఇక్కడ ముఖ్యమైన అదృష్ట ఘటన ఏంటంటే, ఉమ్మెత్తతో కూరతో తినకుండా వేరే కూరతో భోజనం చేసిన హరిబాబు, గంగాబాబు ఇద్దరు కుమారులు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అయితే వీళ్ళు కూడా ఇదే కూరతో కనుక చేసున్నట్లయితే కనుక వీళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి కూడా ఎవరూ ఉండకపోదురు. సో ఇక్కడ వాళ్ళు తినకపోవడం వల్ల వాళ్ళు వెంటనే గమనించి వారిని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళడం జరిగింది. అయితే ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు.